హాయ్ అండి. ఎలా ఉన్నారు? కుమారి టేస్టీ కిచెన్లో ఈరోజు రెసిపీ లేదండి. వినాయక చవితి కదా మనకి వస్తుంది ఇప్పుడు, అందుకని నేనండి చిన్న రోజు రెసిపీ ఏంటి అనేసి ఈరోజు స్పెషల్గా వినాయకుడిని తయారు చేశానండి. పసుపు గణపతిని తయారు చేశాను. చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నానండి. కానీ ఎలా ఉన్నదా అనేది మీరు చూసి చెప్పండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఒక బౌల్ని తీసుకున్నానండి. బౌల్లోని 1 కప్ అనుకోండి పసుపు వేసాను. ఇంకొద్దిగా ప్యాకెట్లో మిగిలిపోతే అది కూడా వేసాను. అంటే పూర్తిగా 1 కప్పు పసుపు అన్నమాట. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసానండి. వాటర్ వేసి ఇది నార్మల్గా మనము పసుపు ఎలాగా ముద్దలాగా తయారు చేస్తామో వాటర్ వేసి అలాగే నేను తయారు చేసుకున్నాను. ఇలాగ పసుపు ముద్దలాగా వచ్చిందండి. ఇలాగా నార్మల్గా ఇలా వచ్చింది. అయితే దీన్ని నేను ఇలాగా బాల్స్ లాగా చేసుకున్నానండి. అయితే ఒక పెద్ద బాల్ చేసుకున్నానండి. అది స్టమక్ కోసం అనమాట. పైన ఉన్నది ఈ మీద 2 నెక్స్ట్ 2 బాల్స్ వచ్చి నేను లెగ్స్ కోసం చేసుకున్నాను. ఆ తర్వాత బాల్స్ హ్యాండ్స్ కోసం, ఇవి వచ్చి ఒకటి తొండం కోసం చేసుకున్నానండి, ట్రంక్ అనమాట. 2 చెవుల కోసం చేసుకున్నాను, ఇంకా హ్యాండ్స్ కోసం కూడా చేసుకున్నానండి. అయితే నేను ఒక రాగి ప్లేట్ని తీసుకున్నాను. ఏ ప్లేట్ అయినా పర్వాలేదు, నా దగ్గర అయితే రాగి ప్లేట్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. తీసుకొని మొదట ఒక స్మాల్ బాల్ని తీసుకున్నానండి. అంటే నేను ఏదైతే హ్యాండ్స్కి అని చెప్పానో ఆ బాల్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలాగ బేస్ ఫస్ట్ చేసుకున్నానండి. కానీ కొద్దిగా పగుళ్ళు అవి వస్తున్నాయి కదండి, ఎందుకంటే నేను ఇది పసుపుతో తయారు చేశానండి. అందుకోసమే కొద్దిగా పగుళ్ళు అవి వస్తున్నాయి. అయినప్పటికీ నేను వాటర్ని ఇలాగా వేలు ముంచుతూ తడి చేస్తూ దాన్ని కవర్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలామంది వీట్ ఫ్లోర్తో అంటే గోధుమ పిండితో కూడా చేస్తారు. 2 కప్స్ గోధుమ పిండి అయితే సరిపోతుంది. లేదు అంటే 1 కప్పు పసుపు, ఇంకొక కప్పు బియ్యం పిండి కాదు, మైదా పిండి, 1 కప్పు పసుపు, 1 కప్పుతో కూడా మనం వినాయకుడిని తయారు చేసుకోవచ్చు. కానీ నాకు న్యాచురల్గా ఉంటుంది, పసుపుతోనే చెయ్యాలి అలా అందరూ చేస్తున్నారు కదా. నేనైతే పసుపు గణపతినే చేసుకోవాలి అని తయారు చేశానండి అలాగా సరదాగా. అయితే ఒక బిగ్ బాల్ ఉన్నది కదండి, ఆ బిగ్ బాల్ వచ్చి స్టమక్ అనమాట. దాన్ని అలాగా పెట్టికుంటా నేను వచ్చి కొద్దిగా ఓవల్ షేప్లో కొంచెం పగుళ్ళవి ఉంటే వాటర్ వేలు ముంచి వాటర్ని తడుపుతూ ఇలా మరి సెంటర్లో పెట్టుకోకూడదండి. ఈ స్టమక్ బాల్ ఉన్నది కదా, సెంటర్లో పెట్టుకోకుండా కొద్దిగా ఓవల్ షేప్లో ఇలాగా రోల్ చేసి ఆ తర్వాత దీన్ని కొద్దిగా చివరిగా పెట్టాలన్నమాట. చివరకు పెట్టేసి ఆ పగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ వాటర్లో చేతి ఇలాగా ముంచుతూ కవర్ చేస్తూ దాన్ని ఇలాగా కలిపేసుకోవాలన్నమాట. బేస్కి అన్నమాట. బాల్ లాగా కనిపించుకుంటా ఇలా చేసుకోవాలి. సరిగా ఇలా చేసుకుంటే అప్పుడు మనము ఇంకా ముందు హ్యాండ్స్, లెగ్స్, ట్రంకు అన్నీ పెట్టేటప్పుడు అది కిందది బాల్ అనేది స్టమక్ అనేది కదలకుండా ఉండడానికి అనమాట. అయితే ఈ రెండిటితోనండి హ్యాండ్స్ చేసుకోవాలి. హ్యాండ్స్ అంటే నేను వీటిని వి షేప్లోని హ్యాండ్స్ చేసుకున్నానండి. 2 హ్యాండ్స్ అనమాట. వి షేప్లో చేసుకోవాలి, జస్ట్ వి అనమాట, అంతే, ఇంకేం లేదు. నేను తడి చేస్తూ వేళ్ళని ఇలాగా వేళ్ళతో వాటర్లో ముంచుతూ ఇలాగా వి షేప్లో 2 చేసుకున్నానండి హ్యాండ్స్ని. చేసేటప్పుడు నాకు చాలా బాగా అనిపించిందండి. నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అండి చేయాలని. వంట కన్నా ఎక్కువగా నాకు ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. ఏదైనా కొత్తగా ట్రై చెయ్యాలి అని ఉంటుందన్నమాట. ఇలా ఒక వి షేప్ హ్యాండ్ రెడీ అయింది. ఇంకొకటి నేను చేస్తున్నాను.
నార్మల్గా నేను ఇంట్లో కూడా అండి ఏదైనా పూజలు అవి అవ్వేటప్పుడు నేనే కాదు చాలామంది కూడా అంతే, అందరూ కూడా అలానే చేస్తారు. ఏదైనా పూజ కానీ శుభకార్యం కానీ అయ్యేటప్పుడు వినాయకుడిని పసుపు ముద్ద ఫస్ట్ పెట్టి ఆ పసుపు ముద్దే వినాయకుడు అని చెప్పి దాన్ని కుంకుమ బొట్టు అది పెట్టి దాన్ని కూడా పూజ చేసి ఆ తర్వాత వినాయకుడిని పూజ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారు. అయితే నేను కూడా అండి ఇంట్లోని వినాయకుడిని ఇదే విధంగా ఎప్పుడు చేసుకుంటానండి. నాకు ఇలా చేసుకోవడం అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ అనమాట. అయితే 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వచ్చి లెగ్స్ తయారు చేస్తున్నాను. మీరు చూసారు కదా, రెండు స్మాల్ సైజువి బాల్స్ని అందులోని రెండింటిని అనమాట నేను లెగ్స్ చేస్తున్నాను. కొద్దిగా చివర్లోని కొద్దిగా ఇలాగా కాళ్ళ వేల దగ్గర ఇలా మడుచుకుంటే అయిపోతుందండి. ఒకటి అయిపోయిందండి లెగ్, ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. రెండు లెగ్స్ 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక లెగ్ని తీసానండి. తీసి కొద్దిగా వాటర్తో చేతి తడుపుతూ నేను అక్కడ స్టమక్ పక్కన అన్నమాట క్రిందన ఇలా పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నాను. అవి కొద్దిగా పగుళ్ళవి వచ్చాయండి. వాటిని వాటర్తో నేను కవర్ చేస్తాను. ఏదో సరదాగా అలా చేశానండి. ఎలా ఉన్నదా అనేది మీరు చెప్తే తప్ప నాకు తెలియదు. మా ఇంట్లో అయితే చాలా బాగుంది, చాలా బాగా చేసావు అనేసి అన్నారు. నేను ఎక్కడ వీడియో అనేది స్పీడ్ చేయకుండా చేశానండి. ఎందుకు అంటే ఇది ఎలా చేసామా అనేది మీకు తెలియాలి కదా, అందుకోసం స్పీడ్ చేయడానికి అవ్వదు కదండి. ఇలాంటివి చేసేటప్పుడు పూర్తిగా మీకు తెలియాలి ఎలాగా అనేది, మొదటి నుంచి లాస్ట్ వరకు అనేది ఎలాగా నేను చేశాను అనేది మీకు తెలియాలి. అందుకే వీడియో స్పీడ్ చేయలేకపోయానండి. కొంచెం వీడియో అందుకే కొంచెం లెంత్ ఎక్కువ అయింది. అయినా మీరు ఓపికగా చూస్తారని అనుకుంటున్నాను. అయితే రెండోది కూడా లెగ్ పెట్టుకున్నానండి. పెట్టుకొని దాన్ని కూడా ఇలా సరి చేశాను అనమాట. నాకు కొంచెం లెగ్స్ స్టార్ట్ చేసేటప్పటికి కొంచెం టైం పట్టింది. 2 మొత్తం మీద కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు హ్యాండ్స్ అండి తీసుకున్నాను. వీ షేప్లో చేసే హ్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా నేను అక్కడ పెట్టుకుంటున్నాను. అయితే ఈ హ్యాండ్ మాత్రం అండి ఇలా పెట్టేటప్పుడు ఒక చేతిలోని వినాయకుడు ఏంటది లడ్డు అనేది పట్టుకొని కూర్చుంటాడు కదండి. అందుకని నేను కూడా నాకు సడన్లీ గుర్తొచ్చింది, ఇక్కడ ఈ ప్లేస్లో ఒక హ్యాండ్లోని లడ్డు అనేది పెట్టుకుంటే బాగుంటుంది అనేసి నేను ఇలాగా కొద్దిగా ప్లేస్ ఉన్నట్టు చూసుకున్నాను అన్నమాట చేతిలోని. తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇలాగా చక్కగా కవర్ చేసుకోవాలండి. పూర్తిగా హ్యాండ్స్ అయినా అవని లెగ్స్ అయినా అవని ఫుల్గా కవర్ చేసుకోవాలి. లేదు అంటే తర్వాత అన్నీ పెట్టేటప్పటికి అక్కడ పగుళ్ళు వచ్చి విరిగిపోవడానికి ఛాన్స్ ఉంది కదా, అందుకోసం నేను బ్యాక్ సైడ్ అంతా కవర్ చేశాను. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా తీసుకొని దాన్ని కూడా నేను ఇలాగే సేమ్ ఇంకో హ్యాండ్ లాగే నేను పెట్టుకుంటున్నాను. కానీ జస్ట్ కొంచెం చేంజ్ ఏంటి అంటే వినాయకుడు ఒక చేత్తో లడ్డు పట్టుకుంటాడు, ఇంకో చేత్తోని మనకి ఆశీర్వాదం చేస్తాడు కదండి. అందుకోసమే నేను ఆ హ్యాండ్ని కొద్దిగా పైకి ఎత్తాను అనమాట. మనందరికీ ఆశీర్వాదం చేసేటట్టుగా పైకి ఎత్తుకున్నాను. ఇక చూసారా బ్యాక్ సైడ్ నేను ఆ హ్యాండ్ని కూడా కవర్ చేశానండి.
చక్కగా ఇలాగ వాటర్తో ఒత్తుకున్నాను. పిండి కానీ కలిసి ఉన్నట్టయితే అంత ప్రాబ్లం లేకపోనండి. పసుపు కాబట్టి కొద్దిగా నాకు విరుగుతున్నట్టుగా అలాగా అంటే బ్రేక్లు అనేవి క్రాక్స్ అనేవి కనిపించాయి. అయినప్పటికీ నేను ఎలాగో సర్ది మాత్రం చేసేసానండి. నాకైతే మొదటి నుంచి ఇది వస్తుందా లేదా, నేను చేయగలనా అనేసి నాకు అనిపించింది. చేయగలనో లేదో అని. అయినప్పటికీ ట్రై చేశానండి. మొత్తం మీద అయితే సక్సెస్ అయ్యింది. ఓకేనండి. ఇప్పుడు 2 లెగ్స్ కూడా పెట్టుకున్నాం, 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు క్రాక్స్ లేకుండా నేను సర్దుకుంటున్నాను కొద్దిగా. ఇప్పుడండి చిన్న లడ్డు ఒకటి తయారు చేశాను అన్నమాట. అక్కడ హ్యాండ్స్లోని పెట్టాను. ఇప్పుడు నేను పెద్ద బాల్ని ఒకటి తీసుకున్నానండి. తీసుకొని ఇలాగా పెట్టుకున్నాను. దీనికి ఇప్పుడు ఇంకా తొండం పెట్టుకోవాలి, చెవులు పెట్టుకోవాలండి, కళ్ళుని కూడా సెట్ చేసుకోవాలి. చూసారుగా సగం లుక్ అయితే వచ్చేసింది కదండి. మన వినాయకుడు అనేవాడు రెడీ అయిపోతున్నాడు. వెనకాతల వీపు భాగము, మళ్ళీ ఈ హెడ్ అనేది కూడా కదలకుండా చూసుకోవాలండి, లేకపోతే పడిపోవటానికి ఛాన్స్ ఉంది కదా. అందుకని అనమాట నేను వెనకట్లంతా ఈ వెనక సర్దీసాను అనమాట. అంత అంటే స్కిన్లో కలిసేటట్టుగా అన్నట్టుగా అనమాట. తర్వాత ఇప్పుడు నేను తొండాన్ని సెట్ చేశానండి. తొండం సెట్ చేశానండి. సైడ్కి జస్ట్ ఇలా తిరిగేటట్టుగా కూడా నేను సెట్ చేసుకున్నాను. చూసారండి, ఇంతసేపు మనకి వినాయకుడిలాగా కనిపించలేదు. నేను కూడా అనుకున్నాను చేసేటప్పుడు, ఏంటి వినాయకుడిలాగా రావటం లేదు ఏంటి అనుకున్నాను. తొండం పెట్టిన తర్వాత మాత్రం వినాయకుడిలాగా కనిపించాడండి నాకు. అప్పుడు నాకు అనిపించింది, అయితే నేను చేయగలను పూర్తిగా అనిపించింది అనమాట. అప్పటి వరకు నాకు అనిపించింది, ఏంటి ఇలా చేస్తున్నాను, ఇందుకు ఏంటి తయారవుతుంది అనేసి అనిపించింది. చూసారుగా అండి, ఇలాగా తొండాన్ని నేను సెట్ చేసుకున్నాను. ఇప్పుడు చెవుల్ని పెట్టుకుంటున్నానండి. చిన్నవి లాస్ట్లో నేను మీకు చూపించాను. చిన్నవి స్మాల్ సైజు బాల్ని 2, వాటిని నేను జస్ట్ ఇలాగా చెవుల్లాగా తయారు చేసుకున్నాను. వాటిని ఒకటి ఇటువైపు పెట్టానండి, ఇంకొకటి ఇటువైపు అనమాట. చూసారుగా వాటర్లో తడుపుతూ నేను చేశాను అనమాట. ఇది చూసారండి, మ్యాక్సిమం లుక్ అయితే మాత్రం వచ్చేసింది. మన బుజ్జ గణపతిని ఇలా తయారు చేసుకుంటే చాలా ముద్దుగా ఉన్నాడు. చూసారుగా ఇప్పుడు చెవులు కూడా పెట్టేసుకున్నామండి, తొండం కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చి రెండు మిరియాలు తీసుకున్నానండి. అయితే ఐస్ నేను అలాగే వదిలేయాలా అని ఆలోచించాను, కానీ కాదు, ఐస్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. అయితే నాకు ఒక ఐడియా అయితే వచ్చిందండి. ఇంట్లో మిరియాలు ఉంటాయి కదా, అందుకోసం నేను 2 మిరియాలు తీసుకొని ఇలాగా ఐస్ లాగా సెట్ చేసుకున్నాను అనమాట.
మా అబ్బాయి కూడా చెప్పాడు ఇప్పుడు చాలా బాగుంది మమ్మీ అనేసి. అయితే వినాయకుడు అంటే అతనికి ఖచ్చితంగా పసుపుతో అనేది చేస్తే మనకి మంచిది అనేసి నేను చేశానండి. ఏ ఫ్లోర్లో కలుపుకుంటా ఏ పిండిని మైదా పిండిని కానీ బియ్యం పిండి కానీ ఏది కలుపుకుంటే ఇలా చేయాలి అనుకున్నాను. దీన్ని మామూలుగా దారం అండి మనం బట్టలు అవి కుట్టుకుంటూ ఉంటాం కదా, అదే అనమాట. ఇలాగ జంజంలాగా ఇలా వేసానండి, గణపతికి ఉంటుంది కదా అందుకోసమే. ఇంకా దంతాల్లాగా నేను దీన్ని ఇలా తీసుకున్నానండి. మా అబ్బాయి అప్పటికప్పుడు అరేంజ్ చేశాడు నా కోసం. అయితే నేను ఒకటి సూదిగా ఉంటుంది కదండి గణపతికి, దంతం ఒకటి సూదిగా ఉంటుంది, ఒకటి కొంచెం దలసరిగా ఉంటుంది కదా, అందుకోసమే నేను ఒకటి సూదిది పెట్టుకున్నానండి, ఇంకొకటి కొంచెం దలసరిగా ఉన్నది కొంచెం మొటాకు ఉన్నది పెట్టుకున్నాను అనమాట. చూసారా ఇలా పెట్టానండి. ఇప్పుడు నేను పైన వినాయకుడిని పైన తల మీద అన్నమాట చిన్న కిరీటం అనేది సెట్ చేశానండి. ఇక్కడ ఫోన్ మా అబ్బాయి పట్టుకోవడం వల్ల వీడియో సరిగ్గా తీయలేకపోయాడు. నేను మీదన ఆ కిరీటం అనేసి చిన్న నా దగ్గర మిగిలిన పసుపు ముద్దతో అన్నమాట కిరీటం లాగా తయారు చేసుకున్నాను. వీడు ఏంటంటే సరిగ్గా వీడియో తీయలేకపోయాడు. నేను మీదన అదే సెట్ చేస్తున్నానండి. మా అబ్బాయి సరిగ్గా వీడియో చేయలేకపోయాడు, సారీ అండి, కనిపించలేదు మీకు సరిగ్గా. అయితే అంతా వీడియో అయిన తర్వాత నేను చూసుకున్నాను. అయితే చూడండి నేను ఇలాగా వంటరాలు కూడా చేసుకున్నానండి. నా దగ్గర మిగిలిన పిండితో నేను ఒక ప్లేట్ని తయారు చేసుకుని దాంట్లోని చిన్న చిన్న పసుపు ఉండలు తయారు చేసుకున్నానండి. పసుపు ఉండలు అయితే కనిపించదు అనేసి నేను ఏం చేశానంటే పసుపు ఉండలు చేసి బియ్యం పిండిలో ముంచానండి. అప్పుడు వైట్ ఉండల్లాగా కనిపించే వంటరాల్లాగా అవి అక్కడ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా నాకు ఏదో లోపం అనిపించింది, అందుకని నేను ఏం చేశాను ఇంకొంచెం పసుపు ముద్ద కలిపి ఇలా ఎలకని తయారు చేసుకున్నానండి. దానికి ఇలా చిన్న తోక సెట్ చేశాను అనమాట. దానికి కూడా నా దగ్గర ఉన్న చిన్న మిరియాలు, స్మాల్ సైజు మిరియాలు అనమాట, కళ్ళుని పెట్టుకున్నాను. ఇలా చూసారుగా ఇలాగా చిన్న కళ్ళుని అనమాట, చిన్న మిరియాలు పెట్టుకొని అక్కడ వినాయకుడి దగ్గర పెట్టానండి. కొంచెం క్రాక్ వచ్చింది, అయితే నేను వాటర్తో అక్కడ అలా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు వినాయకుడి దగ్గర పెట్టానండి. ఇప్పుడైతే నాకు మొత్తం గణపతి అనేది నేను పూర్తిగా చేయగలిసాను అనిపించింది. వినాయకుడి దగ్గర ఆ ప్లేట్తో ఆ బియ్యం పిండితో నేను ఆ వంటరాలను అనమాట అలా తయారు చేసి ఆ తర్వాత వినాయకుడు పెట్టిన తర్వాత నేను పూర్తిగా వినాయకుడిని తయారు చేసినని ఫీలింగ్ నాకు అప్పుడే వచ్చిందండి. లేకపోతే నాకేదో లోటు మాత్రం అనిపించింది. ఓకేనండి, ఇప్పుడు వినాయకుడు రెడీ అయిపోయాడండి. నేను ఇలాగా ఫ్లవర్స్తోని పువ్వులతోని, గులాబీ పువ్వులతోని, బంతి పువ్వులతోని, ఇలా వైట్ పువ్వులతోని ఇలా తయారు చేసుకున్నాను. చూసారా కిరీటం అంటే నేను ఇలా పెట్టానండి. మా అబ్బాయి సరిగ్గా తీయలేకపోయాడు.